శ్రీరాముని దయచేతను నారూడిగా సకల జనులు నౌరాయనగా ధారాళమైన నీతులు నోరూరగా చెవులు గుట్ట నుడివెద సుమతి. మంచి బుద్ధి గలవాడా, మీకు కొన్ని నీతులు చెబుతాను, వినండి. ఈ నీతులు నేను చెబుతున్నానంటే అందుకు నా ఇష్టదైవమైన శ్రీరాముని అనుగ్రహమే కారణము. నేను చెప్పబోయేవన్నీ రానున్న కాలంలోనూ ప్రసిద్ధికెక్కుతాయి. అవి ఎవరూ అడ్డు చెప్పలేని ఉత్తమమైనవి. ఒకటి వింటే మరొకటి వినాలనిపించేలా ఉంటాయి. ఎంతో ఉపయోగకరమైనవి కూడా. ఈ నీతులు విన్నవారు చెప్పే విధానం బాగుంది అని ఆశ్చర్యపోతారు. అడిగిన జీతం వీయని మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్ వడిగల ఎద్దుల గట్టుగా మడిదున్నుక బ్రతుకవచ్చు మహిళో సుమతి. తన పనికి తగిన వేతనము తను అడిగినను జీతము ఇయ్యక కష్టపెట్టే మరియు వట్టి గొప్పలు చెప్పుకొనే యజమానిని సేవించుట కంటే 2 చురుకైన ఎద్దులను నాగలికి కట్టుకొని వ్యవసాయం చేసి బతుకగలిగిన వాడే నీతిమంతుడు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమన్రు తథ్యము సుమతి. మంచి బుద్ధి గలవాడా, తనలో ఉండే కోపమే తనకు శత్రువు, తనలోని శాంతమే తనకు రక్ష, దయనే చుట్టము, సంతోషంగా ఉంటే అదే స్వర్గము, దుఃఖిస్తే అదే తనకు నరకము. చీమలు పెట్టిన పుట్టలు పాములకిరవైన ఎట్లు, పామరుడు తగన్ హేమంబు కూడబెట్టిన భూమీషుల పాలజేరు భువిలో సుమతి. మంచి బుద్ధి గలవాడా, చిన్నవైన చీమలు ఎంతో కష్టపడి గొప్పగా పుట్టలు కట్టుకుంటాయి, కానీ వాటిలో పాములు వచ్చి నివసిస్తాయి. అట్లాగే అమాయకుడు అత్యాశతో ధనాన్ని కూడబెడితే అది రాజుల పాలవుతుంది. ఉపకారికి నుపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా, నపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతి. మంచి బుద్ధి గలవాడా, మనకు మేలు చేసిన వానికి మేలు చేయడం గొప్పేం కాదు, మనకు కీడు చేసిన వారికి కూడా మేలు చేయడమే గొప్పదనం. బలవంతుడా నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుట మేలా, బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కి చావదే సుమతి. మంచి బుద్ధి గలవాడా, నేను బలవంతుడిని, నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు అని ఎక్కువ మందిని తీసి పారవేసి మాట్లాడడం మంచిది కాదు. ఎంతో బలం గల పాము కూడా చిన్నవైన చీమల చేతిలో ప్రాణాలు కోల్పోతున్నది కదా. కూరిమి గల దినములలో నేరములెన్నడును గలుగ నేరవు, మరియా కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి. మంచి బుద్ధి గలవాడా, స్నేహము ప్రేమ బాగుగా ఉన్న కాలంలో ఒకరికి మరొకరిలో తప్పులేమీ కనిపించవు. కానీ ఏ కారణం చేతనైనా ఆ ప్రేమ లేదా స్నేహం ద్వేషంగా మారితే ఎదుటివారిలో తప్పులు మాత్రమే కనిపిస్తాయి. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్, కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిళో సుమతి. మంచి బుద్ధి గలవాడా, ఎవరు ఏమి చెప్పినా వినాలి, కానీ విన్న వెంటనే తొందరపడి ఒక నిర్ధారణకు రాకూడదు. బాగా ఆలోచించి ఆ చెప్పినది సత్యమో అసత్యమో నిర్ధారించుకోవాలి. అటువంటి వాడే నీతిపరుడు.